గుడి కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మా సీనియర్ మా అందరికీ ఆదర్శప్రాయమైన సోమశెట్టి అంకుల్ గారికి, గుంటకల్ నియోజకవర్గ శాసనసభ్యులు జయరామన్న గారి సోదరుడు నారాయణ సమ్మన్న గారికి, తర్వాత తుగిల్ నాగేంద్రన్నకి, మణికంఠ గారికి, వేదికను అలంకరించిన మహామహులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మహిళలకి, నాయకులందరికీ, కార్యకర్తలు, నాయకులు, మీడియా వారికి అందరికీ నాయకులు నమస్కారాలు. మా మామ అంటే నాకన్నా జస్ట్ ఒక 5 years పెద్ద, కానీ ఆయనకి అన్ని రకాల వయసు వాళ్ళతో అనుభవం అనేది ఉందన్నమాట. అంటే ఏ వయసు వాళ్ళతో ఎలా ఉండాలా, ఎలా మెలగాల అనేది ఆయన చాలా చాలా బాగా నేర్చుకున్నారు. అంతేకాకుండా చిన్నప్పుడు కొంతమందికి అంటే ఇప్పుడు పాత వాళ్ళకైతే తెలుసు అనమాట ఆయన ఏమనేది. ఇప్పుడు కొంతమందికి కొంచెం సందేహాలు ఉన్నాయని నేను విన్నాను. ఈయన ఏం చేశాడు పార్టీకి, ఎందుకు ఇచ్చారు ఈయనకి అని కొన్ని విన్నాను నేను. కానీ ప్రతి మనిషి ఎదురుగా కనిపించే చెయ్యడు, కొంతమంది వెనకల ఉండి దాన్ని నడిపిస్తుంటారు. సో అలాంటి వ్యక్తులు కనిపించరన్నమాట. అంటే వాళ్ళు ఒక పరదా వేసుకొని వెనకల ఉండి ఏం చెయ్యాలా, మనం పార్టీకి ఎలా చేయాలా, పార్టీని ఎలా బయటికి తేవాలా అనేది ఆయన చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన చూడడానికి చిన్నగా ఉన్న వయసు ఆయనకి ఉంటుంది కదా, అందుకని ఆయన ప్రతి అడుగులో నాకు రాజకీయంగా అయితేనేమి, వేరే అయితేనేమి, నేను ఎక్కడైనా దిగినా ఎక్కినా నేను చెయ్యను అంటే కూడా నన్ను ఒప్పించి, లేదు నువ్వు ఇలా చెయ్యాలా, అలా చేస్తేనే మంచిది ఏదైనా కానీ నాకు ఎప్పుడు సలహా ఇచ్చేవాడు. ఆయన సలహాలు నేను ఎప్పుడు ఆ నిమిషంలో లేదని చెప్పిన తర్వాత ఖచ్చితంగా పాటించేదాన్ని. అలాంటి వ్యక్తికి అలాంటి గుడి మీద ఎంతో చేయగలననే నమ్మకము, ఆయన అనుభవం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తికి మన జయరామన్ అయితేనే, నారాయణ స్వామి అయితేనేమి, అన్నవాళ్ళు పంపిస్తేనే కదా పేరు అక్కడ మనకి ఇచ్చేది. అన్నవాళ్ళు పంపించండి అక్కడ మనకు రాదు కదా. అన్నవాళ్ళు గుర్తించి ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఈ యొక్క చైర్మన్ పదవిని ఇప్పించినందుకు అన్న వాళ్ళకి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జయరామన్న కూడా రావాల్సిందే, అన్నకి కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. అన్నకు కూడా మరీ నా యొక్క ధన్యవాదాలు. సోమశెట్టి అంకుల్ కూడా అంతే, ప్రతి దగ్గర మాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎక్కడున్నా కూడా ప్రతి దగ్గర నాకు ప్రతి అడుగులో నాకు రాజకీయంగా ఆయన సపోర్ట్ చాలా ఉందన్నమాట. అలాంటి సోమశెట్టి అంకుల్కి కూడా ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు. తర్వాత తుగిల్ నాగేంద్రన్న అన్న అంటే నాకు చాలా అభిమానము. అన్నగారు కూడా అంతే, నాకు ఎవరు లేరు అనేవాళ్ళు. కానీ నా వెనుక ఎవరున్నారో మీకు చెప్పాను, వాళ్ళే నా బలం. సో ఈనాటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి కూటమి సభ్యులైతేనేమంది, అందరికీ పదవులు ఇచ్చిన వారందరికీ, గుడి డెవలప్మెంట్కి కష్టపడి అన్న వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ అ గ్రేట్ ఎమోషనల్ టచ్. మనకున్న ప్రేమాభిమానాలకి చిహ్నం. థ్యాంక్ యూ సో మచ్.